మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ చెప్పినప్పుడు దాంట్లో కిడ్నీ స్ట్రక్చర్ చెప్పాను. ఆ కిడ్నీ లోపల ఉండే నెఫ్రాన్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పాను. నెఫ్రాన్ స్ట్రక్చర్ కూడా క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ క్లాస్ ఏంటంటే యూరిన్ ఫార్మేషన్. ఓకే, యూరిన్ ఎలా తయారవుతుంది, how to get this filtration. Okay, the blood after the purified some amount of urine formation, అది ఎలా తయారవుతుంది, ఓకే, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ విధానం ఏంటి, దాని గురించి ఈరోజు. ఓకే, టుడే క్లాస్ యూరిన్ ఫార్మేషన్, ఫార్మేషన్స్ ఆఫ్ యూరిన్, యూరిన్ ఫార్మేషన్. ఈ క్లాస్ క్లాస్లో చెప్పాను కిడ్నీ స్ట్రక్చర్, కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ స్ట్రక్చర్. సో ఇందులో ఈ యూరిన్ ఫార్మేషన్ వచ్చేప్పటికి హౌ టు బ్లడ్ ఫిల్టరేషన్. ఓకే, లాస్ట్ ఎవరికి తెలుసు మీకు బౌమన్స్ క్యాప్సూల్, దిస్ ఇస్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్. ఓకే, ద ప్యూరిఫైడ్ బ్లడ్ ఎంటర్ ద renal artery, the purified blood enter the renal artery. This is called renal artery. Okay, the blood flowing of purified, some amount of filtrations of blood. Okay, ఎలా అవుతుంది అసలు ఈ ప్రాసెస్ ఏంటంటే ఎఫిరియన్ టెట్రోస్ నుంచి వచ్చిన ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏమిటంటే, ఓకే, ఇందులో వచ్చేవారికి మీకు తెలిసిన విషయం మెనీ బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్, సమ్ అమౌంట్ ఆఫ్ మెనీ బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్, ఓకే, బౌల్ లైక్ స్ట్రక్చర్, దిస్ ఇస్ కాల్డ్ గ్లోమోరస్. ఓకే, బౌమెన్స్ క్యాప్సూల్ ఆర్ ఇంక్లూడింగ్ సమ్ బౌమెన్ capsules, this is called glomerulus. సో ఓకే, ఇందులో వచ్చేప్పటికి సమ్ అమౌంట్ బ్లడ్ ఏమవుతుందంటే ఇందులోకి వస్తూ ఉంది. సో వచ్చినప్పుడు ఇందులో ఎంత ప్రెజర్తో వస్తుంది, ఎంత ప్రెజర్తో బయటికి వెళ్తుంది. అసలు కిందకు వచ్చేప్పటికి మీకు తెలిసిన విషయం, దిస్ ఇస్ కాల్డ్, దీని ఏమంటాం మనం పీసీటీ అంటాం. పీసీటీ అంటే ప్రోక్సిమల్ కన్వలేటివ్ ట్యూబుల్. సో సమ్ అమౌంట్స్ ఇందులోకి ఎలా వస్తుంది, ఒక ప్యూరిఫైడ్ బ్లడ్ లోపలికి వెళ్తుంది, ఎంత పర్సంటేజ్గా వెళ్తుంది, ఎంత పర్సంటేజ్కి వచ్చేప్పటికి, ఎంత ఎంఎల్ వచ్చేప్పటికి ఈ పీసీటీ దగ్గరికి వస్తుంది. ఆ ప్రాసెస్ అంటే ఏంటి, ఆ విషయం గురించి ఈ యూరిన్ ఫార్మేషన్ తెలుసుకుందాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ గ్లోమరులస్. మీకు తెలిసిన విషయం లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ గ్లోమరులస్ వచ్చేప్పటికి దీంట్లో, ఓకే, దాంట్లో ఏముంటాయండి, గ్లోమరులస్ వచ్చేప్పటికి దాంట్లో ఏముంటాయి, ఫిల్టరేషన్ చేసే స్లిట్ పోర్స్ ఉంటాయి. ఓకే, ఫిల్టరేషన్ చేసే స్లిట్ పోర్స్ ఉంటాయి. దీని కింద వచ్చేప్పటికి, ఓకే, ఒక జల్లెడి ఆకారంలో ఉండే, మీకు తెలిసిన విషయం, ఒక జల్లెడి ఆకారంలో ఉండే ఏముంటాయండి దాంట్లో. ఓకే, ఒక జల్లెడి చూడండి, జల్లెడి చూసినప్పుడు దాంట్లో మధ్య మధ్యగా మనకి కణాలు కనిపిస్తుంటాయి, హోల్స్. అంటే ఆ హోల్స్ వచ్చేప్పటికి అది ఏం చేస్తాయి, ఫిల్టరేషన్ చేస్తుంది. మనం దీన్ని ఏం చెప్పుకున్నాం అంటే పోరోసైట్స్ అని చెప్పుకున్నాం. పోరోసైట్స్ ఆర్ పోరోసైట్స్. ఓకే, పోరోసైట్స్ ఆర్ పోరోసైట్స్. దిస్ కాల్డ్ as స్లిట్ పోర్స్. గ్లోమరులస్ లో ఉండే ఫిల్టరేషన్ మనం ఏమంటామంటే స్లిట్ పోర్స్ అని, బౌమెన్స్ క్యాప్సూల్ లో ఉండే ఈ అట్టడుగు ప్రాంతం ఉందని ఏమంటే పోరోసైట్ సెల్స్ అని అంటాం. అసలు ఈ స్టోరీ అంతా మీకు క్లియర్గా యూరిన్ ఎలా తయారవుతుంది, అసలు ఏంటి అనేది విషయం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం చూడండి. దీనికన్నా ముందు ఒక స్టోరీ ఉంది, ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోండి. ఓకే, టేక్ ద గ్లాస్. ఓకే, యాడ్ ద ప్యూరిఫైడ్ వాటర్. ఇందులో వచ్చేప్పటికి మంచి ప్యూరిఫైడ్ ఉన్న లేదా ప్యూరిఫికేషన్ ఉన్న వాటర్ యాడ్ చేయండి ఫస్ట్. ఆ వాటర్లో, ఓకే, ఆ వాటర్లో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా సాల్ట్, అంటే ఇంచుమించుగా ఒక 3 స్పూన్స్
సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు దీని టేస్ట్ చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ చాలా ఉప్పగా కనిపిస్తుంది, అంటే కాన్సన్ట్రేటెడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉంది? ఇందులో 3 స్పూన్స్ సంబంధించిన సోడియం క్లోరైడ్ స్పాట్స్ ఉన్నాయి, అంటే మేము సోడియం క్లోరైడ్ సంబంధించిన ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి, లవణాలు ఉన్నాయి. సో ఈ లవణాలు ఉండడం బట్టి మీకు ఎలా కనిపిస్తుందంటే చాలా సాల్టీగా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఈ వాటర్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే గ్లాస్లో తీసి దీనిపైన ఒక ఫిల్టరేషన్ పేపర్ పెట్టండి. ఓకే, దీనిపైన ఒక ఫిల్టరేషన్ పేపర్ పెట్టండి. అప్పుడు ఈ వాటర్ని, కాన్సన్ట్రేటెడ్గా ఉన్న ఈ వాటర్ని దీనిలో యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? దాంట్లో యాడ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు లవణాలు అంటే సోడియం క్లోరైడ్ ఏదైతే ఉన్నాయో కొంచెం ఆ స్లిప్ పోర్స్, అంటే మీరు ఆ జెల్లీ ఆకారంలో ఉండే పోరోసైట్స్ కదా, దానిలో వచ్చి ఆగుతుంది. అంటే ఇందులో వచ్చేప్పటికి వాటర్ ఏమవుతుంది? కొంచెం లెవెల్ తగ్గుతుంది. ఎందుకని దీనిలో లెవెల్ ఒక 100 అలా చూపిస్తుంది అనుకోండి, దీనిలో వచ్చేప్పటికి ఒక 50 చూపిస్తుంది. ఓకేనా? దీనిలో వచ్చేప్పటికి ఒక 50 చూపిస్తుంది. ఈ 50 చూపించినప్పుడు చూస్తున్నారా, ఇందులో వచ్చేప్పటికి ఇందులో అంటే దీంట్లో ఏమవుతుంది? సెమోన్స్ అన్ని కాకపోయింది. అప్పుడు దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? 4 మీద వేసుకుంటే ఓకే, దీంతో పోల్చుకుంటే దీని కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గుతుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఫిల్టరేషన్ చేయండి. మళ్ళీ దీంట్లో ఉన్న సమ్ అమౌంట్స్ అన్ని కూడా ఏమైపోతాయి? తగ్గిపోతాయి. వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. అలా మీరు చివరి అలా ఫిల్టరేషన్ చేసే కొలది కూడా అంటే మీకు కంటిన్యూషన్స్ ఆఫ్ ఫిల్టరేషన్ ఓకే విత్ సొల్యూషన్ మీకు వచ్చేప్పటికి సమ్ అమౌంట్స్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, పైన ఏమైపోతాయి? ఓకే, దీనిలో వచ్చేప్పటికి సమ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి. అంటే ఇక్కడ వచ్చేప్పటికి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్. మీరు మంచినీళ్ళు వేస్తున్నారు కదా, అంటే మీరు మంచినీళ్ళు అంటే డిస్టిల్ వాటర్ కదండి, ఈ డిస్టిల్ వాటర్ని మీరు ప్యూరిఫైడ్ బ్లడ్ అనుకోండి. ఓకేనా? ఈ ప్యూరిఫైడ్ బ్లడ్లో మనకి ఏముంటాయి? మీకు మీ విషయం చెప్పాలి. బ్లడ్ ఏముంటాయండి? ప్లాస్మా ఎంత ఉంటుంది? 92%. రిమైనింగ్ 8% ఏముంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకే కాంపౌండ్స్ ఉంటాయి. ఆ కాంపౌండ్స్ ఏంటి? గ్లూకోజ్, సోడియం, క్లోరైడ్. ఓకే, దాంట్లో ఇంకే ఉంటాయి సోడియం, క్లోరైడ్, వాటర్. ఓకే, దీంట్లో ఇంకే ఉంటాయి సార్ 8% డిఫరెంట్ టైప్స్. సారీ 8% వచ్చేవాడికి ఆర్బీసీ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ప్లేట్లెట్స్ ఉంటాయి కదా. మనకి 92% ఏముంటాయి? ప్లాస్మా కదండి. ఈ ప్లాస్మాలో ఏముంటాయి అనుకున్నారంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ఉంటుంది, సోడియం మాలిక్యూల్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం అయాన్స్ ఉంటాయి. ఓకే, సమ్ హార్మోన్స్ ఉంటాయి. ఈ 92%లోనే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. అలాంటి 92% ఉన్న ఎఫినిటీ ఏరియాస్ నుంచి వచ్చిన బ్లడ్ అంతా కూడా గ్లోమరులస్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏముంటుంది చూడండి, గ్లోమరులస్కి వెళ్ళేటప్పటికి దీన్ని ఫిల్టరేషన్ చేసినంత స్లిప్ పోర్స్ కానీ ఇక్కడ ఉంటే పోరోసైట్ సెల్స్ నుంచి కానీ ఫిల్టరేషన్ అవుతుంది. ఫిల్టరేషన్ అయిన మనం మీకు ఎలా కనిపిస్తుంది? ఓకే, ఇఫీరియంట్ అంతే కదా, ఇఫీరియంట్ ఏరియాస్ నుంచి అది మనకి సెపరేట్గా అవుతుంది. నేను ఇంకా చెప్పాను, బ్లడ్ ఒకవైపు అవుతుంది, యూరిన్ ఒకవైపు వెళ్తుంది. సో అది సెపరేట్ అవుతుంది. ఇక్కడ స్టోరీ ఏంటంటే జాగ్రత్తగా అండి, సమ్ అమౌంట్స్ అన్ని కూడా దీంట్లోకి వస్తుంది. ఎంతంటే 60 mmHg. ఓకే, 60 mmHg, 60 mmHg. ఓకేనా? 60 mmHg అంటే ఇంత ప్యూరిఫైడ్ బ్లడ్ కాదు, మామూలుగా ఇంత ప్రెజర్ వేరు, బ్లడ్ వేరు. ప్రెజర్తో బ్లడ్ వస్తుందండి, ప్రెజర్తో బ్లడ్ వస్తుంది. ఎంత? 60 mmHg. చాలా జాగ్రత్తగా ఉంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఈ గ్లోమరులస్కి వచ్చేప్పటికి రివర్స్గా అంటే మనం రివర్స్గా వెళ్ళిపోవాలి కదండి వీనస్ సిస్టమ్ ద్వారా. అది మీకు తెలుసు కదా, రీనల్ వెయిన్స్ నుంచి మనం బ్లడ్లోకి అది మళ్ళీ వెళ్ళిపోవాలి. అంటే వెళ్ళిపోవాలంటే ఎంత ప్రెజర్ అవుతుందంటే 60 mmHg. ఈ 32 Hg అనేది ఏమంటామంటే చూడండి ఆపోజిట్ ప్రెజర్. ఓకే, ఆపోజిట్ ప్రెజర్ అంటాం అంతే కదండి. మరి ఇలా వస్తుంది
ఇలా వచ్చిందాన్ని మళ్ళీ ప్రెజర్ ఆపోజిట్గా ఉంది కదా, ఇలా వెళ్తున్నదాన్ని మనం ఏంటంటే ఆపోజిట్ ప్రెజర్. అంటే ఎఫీరియన్ ఏట్రియోల్స్ నుంచి వచ్చిన ప్యూరిఫైడ్ బ్లడ్ అంతా కూడా గ్లోమరల్స్కి వస్తే ఓన్లీ 32 mmHg మాత్రమే రివర్సిబుల్గా అవుతుంది. మరి ఇందులోకి వచ్చేటికి ఎంత ఉంటుందండి? ఇందులోకి వచ్చేవాడికి 18 mmHg. అంటే ఫిల్ట్రేషన్ అంతా కూడా 18 mmHg ఉంది. సరిగ్గా వినండి, చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. ఫస్ట్ ప్యూరిఫైడ్ బ్లడ్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది. ఎంత ప్రెజర్తో వస్తుంది? 60 mmHg అనే ఒక ప్రెజర్తో వస్తుంది. వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ప్రెజర్ ఎంత? 32 mmHg. దీని ఏమన్నా అంటే కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెజర్. ఇలా వెళ్ళిపోయిన దాన్ని ఏమన్నా అంటే కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెజర్. ఆస్మాటిక్ అలా వెళ్ళిపోయిన దాన్ని మనం ఏమంటే కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెజర్. మరి ఇక్కడ మీకు 18 mmHg ఉంది అంటే ఇందులో కొంచెం పడింది. ఆ పడిందని మనం ఏమంటాం? 18 mmHg. దీని ఎంత అంటే హైడ్రోలాటిక్ ప్రెజర్. అర్థమవుతుందా? 60 mmHg ప్రెజర్ అవుతుంది. గ్లోమరల్స్కి వచ్చేప్పటికి ఆపోజిట్ డైరెక్షన్ 32 mmHg అవుతుంది. ఇంకా ఈ ఫోడాసైట్స్ నుంచి కానీ స్లిట్ పోర్స్ నుంచి కానీ ఆ వచ్చిన దాన్ని ఎంత అమౌంట్ వస్తుంది? 18 mmHg. ఓకేనా? అంటే ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది కదండి, ఫిల్ట్రేషన్ చేసే కోల్ది కూడా ఓకే ఏమవుతుంది? సమ్ అమౌంట్స్. అమౌంట్ అంటే ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్ కదా, అమౌంట్స్ మీన్ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గ్లూకోజ్ అయాన్స్, ఇవన్నీ మనకి కావాల్సిన బై ప్రొడక్ట్స్. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా పైన ఆగిపోయి మిగతా వేస్ట్ మెటీరియల్ అంతా కిందకు వస్తుంది ప్రెజర్తో. ఓకే, అలాంటి 92% బ్లడ్లో ఉండే 92% కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ 60 mmHg నుంచి గ్లోమరల్స్కి వస్తుంటే 32 mmHg కొల్లాయిడల్ ప్రెజర్ ద్వారా ఆపోజిట్ డైరెక్షన్స్కి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ రీనల్ వెయిన్స్ నుంచి మళ్ళీ సర్క్యులేటరీ సిస్టమ్లోకి ప్యూరిఫై అవ్వడానికి మనం తిరిగి వెళ్ళిపోవాలి. అలాగే యూరిన్ ఫార్మేషన్ నుంచి రాదు, యూరిన్ నుంచి రాదు. సో అలాగే యూరిన్లో చూస్తే మనం మొత్తం యూరిన్ శాంపిల్స్ అన్ని రెడ్ కలర్లో రావాలి. చాలా మంది పీపుల్ చనిపోవాలి. అలా రావట్లేదు. 32 mmHg మళ్ళీ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అవుతుంది, రీనల్ వెయిన్స్ నుంచి అది మనం తిరిగి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఫిల్ట్రేషన్ చేస్తారు కదండి, ఈ ఫిల్ట్రేషన్ ఎంత పడిందంటే 18 mmHg. టోటల్గా దీన్ని ఏమంటామంటే 60, 32 ప్లస్ 18. ఓకేనా? ఎంత వస్తుంది చూడండి, 60, 50. ఓకే, మైనస్ 60 మైనస్ 32 ప్లస్ 18, 50. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి చూడండి, ఇప్పుడు నెట్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత అంటే 10 mmHg. 10 mmHg అంటే మొత్తం ఈ బోమెన్స్ క్యాప్స్ నుంచి ఇక్కడ పడడానికి 10 mmHg అంటే ఇంచుమించుగా పీసీటీకి రావడానికి 10 mmHg. చూసారా? 60 ఎక్కడ, 32 ఎక్కడ, 18 ఎక్కడ, 10 ఎక్కడ? నేను ముందుగానే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఎంత అయితే మనం 3 స్పూన్స్ సోడియం క్లోరైడ్ వేయగానే ఫిల్ట్రేషన్ చేసే క్వాలిటీ కూడా దానిలో కాన్సన్ట్రేటెడ్ వాల్యూ ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మీరు పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ వేసుకున్నప్పుడు సాల్ట్ ఎక్కువ పడిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? వాటర్ యాడ్ చేస్తారు. వాటర్ యాడ్ చేసే క్వాలిటీ కూడా ఏమవుతుంది? దాని ఉన్న కాన్సన్ట్రేట్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, కానీ అది దాన్ని మనం ఆలోచన విధానం తీసుకోవాలి తప్ప దాన్ని ఎగ్జాంపుల్గా ఊహించుకుంటూ తీసుకోవాలి, ఒక ఇమాజినేషన్. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఈ 60 mmHg ఉన్న ప్రెజర్తో వచ్చిన ప్యూరిఫైడ్ బ్లడ్ రీనల్ ఆర్టరీస్ నుంచి వచ్చింది 32 mmHg మళ్ళీ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్లోకి వెళ్ళిపోయింది. బోమెన్స్ క్యాప్సిల్లోకి వచ్చేప్పటికి 18 mmHg పడింది. సో మొత్తం టోటల్గా ఇక్కడికి వచ్చేప్పటికి అంటే ఎక్కడికి వచ్చేప్పటికి పీసీటీకి వచ్చేప్పటికి పీసీటీ మీ ప్రోక్సిమల్ కనెక్టివిటీకి వచ్చేప్పటికి మొత్తం ఫిల్ట్రేషన్ రేట్ 10 mmHg ప్రెజర్లో చెప్పాను కదా. మరి బ్లడ్ ఎంత బ్లడ్ అవుతుందంటే ఇంచుమించుగా 1100 ml.
ఇంచుమించుగా 1 లీటర్ రక్తం మాత్రమే వెళ్తుంది. మనకి ఎంత ఉండాలి, బాడీలో ఎంత లీటర్ ఉండాలి, 5 లీటర్స్ ఉండాలి. ఆ 5 లీటర్స్ ఎవరు పంపిస్తున్నారు, హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ పంపిస్తుంది. ప్యూరిఫై చేసినంత కూడా హార్ట్ నుంచి 5 లీటర్స్ రక్తంలో నుంచి ఓన్లీ 1 లీటర్ మాత్రమే రీనల్ ఆర్టరీస్ నుంచి వెళ్తుంది. ఓన్లీ 1 లీటర్ మాత్రమే, మిగతా 4 లీటర్లు తర్వాత విషయం. ఇక్కడ 1 లీటర్ గురించి చెప్పుకోవాలి. 1 లీటర్ ఏమవుతుందంటే రీనల్ ఆర్టరీస్ నుంచి అవుతుంది. వెళ్ళిన తర్వాత 1 లీటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఓకే నిమిషానికి వచ్చేప్పటికి అంటే 1 లీటర్లో వచ్చేప్పటికి ఎంత వస్తుందంటే టోటల్గా పర్ మినిట్ 1 నిమిషానికి వచ్చేప్పటికి ఈ పీసీటీకి వచ్చేప్పటికి 125 ml పర్ మినిట్. 1 నిమిషానికి 1 లీటర్ రక్తం బోమెన్స్ క్యాప్సులకు వెళ్తుంటే పీసీటీ ప్రాక్సిమల్ కనల్ ట్యూబ్లోకి వచ్చేప్పటికి 125 ml పర్ మినిట్. 1 నిమిషానికి 125 ml బ్లడ్ పీసీటీకి వస్తుంది. 1 నిమిషం చూసుకుంటే, 1 గంట చూసుకుంటే, 1 రోజు చూసుకుంటే టోటల్గా ఎంత అవుతుందంటే 180 లీటర్స్ అవుతుంది ఒక రోజుకి. 180 లీటర్స్. కానీ ఈ 180 లీటర్స్లో కూడా 92% ఏమైపోతుంది, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలోకే వెళ్ళిపోతుంది. ఓన్లీ 1 లీటర్లో మాత్రమే మన యూరిన్ నుంచి బయట పంపిస్తాం. 1.5 లీటర్స్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చూడండి, నేను ఎంత పంపిస్తానంటే 1 లీటర్ అంటే 1100 to 1200 ఇంచుమించుగా 1 ml RTDలో. సో 1100 ml నుంచి 1200 ml వెళ్తున్న ఈ బ్లడ్ శాంపిల్స్లోకి సో బోమెన్స్ క్యాప్సుల్లోకి వచ్చేటప్పటికి టోటల్గా పర్ మినిట్కి పీసీటీ ప్రాక్సిమల్ కరోనరీ ట్యూబల్, దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ యూరిన్. పీసీటీ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏమనాలంటే దీన్ని ప్రైమరీ యూరిన్ అంటాం. ప్రైమరీ యూరిన్ అంటే ఏంటి? ఓకే, దీనిలో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి. ఇక్కడ సగం, ఇక్కడ 99%కి ఓకే 1% మాత్రమే లేదా 70% మాత్రమే ప్రిపరేషన్ అయింది. రిమైనింగ్ 30% మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 32% ఎలిమెంట్స్ యూరినరీ సిస్టమ్ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక రకమైన డిసీజ్ వస్తాయి. కానీ ఈ 30 ml కూడా బయటకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎవరో పీసీటీ, లూప్ ఆఫ్ ఎనిల్, డీసీటీ, కనెక్టింగ్ డక్ట్ ఇవన్నీ ఫిల్టరేషన్ చేసుకుని చివరికి 1% లేదా 0.5% సమ్ ఎలిమెంట్స్ అనేవి బయట వెళ్ళిపోతున్నాయి. ఒక హెల్దీ పర్సన్. మనం అనైనమీ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో మన అనైనమీ వచ్చేప్పటికి 40 years వచ్చిన తర్వాత ఇలాంటి బోమెన్స్ క్యాప్సుల్ తక్కువైపోతాయి. ఓకే, ఏజ్ ఆఫ్ 40 years డిక్రీజెస్ నెఫ్రాన్స్. ఓకే, నెఫ్రాన్స్ తక్కువైపోతాయండి. సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ డైరెక్ట్ రిలీజ్ ఇన్ టు ద యూరినరీ సిస్టమ్. సో లాస్ ఆఫ్ సమ్ అమౌంట్స్ electrons, sodium, potassium, magnesium ions, loss of. So that's why some of the diseases called immunity responsible diseases totally loss of ions, so called death. కానీ ఒక హెల్దీ పర్సన్ గురించి చెప్పిన, ఒక హెల్దీ పర్సన్ అయితే నెట్ ఫిల్టరేషన్ రేట్ ప్రెషర్ అయితే 10 mm HG వస్తుంది. అదే 1 లీటర్ రక్తం వెళ్తున్నప్పుడు 125 ml మాత్రమే ప్రైమరీ యూరిన్లోకి వస్తుంది. ప్రైమరీ యూరిన్లోకి వచ్చేదాన్ని పీసీటీ ప్రాక్సిమల్ కమ్యూనిటీ ట్యూబ్లోకి మాత్రమే వస్తుంది. చాలా జాగ్రత్తగా అండి. 1 నిమిషానికి 125 ml రక్తం వస్తుంటే 1 నిమిషానికి 125 ml రక్తం వస్తుంటే 1 minute to the traveling of net filtration at 125 ml blood purified in PCT. Okay, 1 minute, 1 hour, okay, 1 hour వచ్చేప్పటికి 1 day. టోటల్గా ఒక రోజుకి అలా తిరిగి 180 లీటర్ రక్తం ఫిల్టరేషన్ అవుతూనే ఉంది. ఆ ప్రాసెస్ 1 లీటరే 180 లీటర్ల కన్నా తిరుగుతూ ఉంది. కానీ 1 లీటర్ ఈ 120 వచ్చిన ఈ తిరిగిన దాంట్లో ఒక లీటర్ మాత్రమే మనం యూరిన్ నుంచి బయట పంపిస్తున్నాం. 1.5 అది నీళ్ళు తాగినోడికే. ఆ 1.5 కూడా నీళ్ళు తాగిన కొంతమంది ఉంటారు. ఫుల్గా నీళ్ళు వాటర్ తాగేసిన వాళ్ళకి మాత్రం 125 ml హెల్తీగా వెళ్ళిపోతుంది. అంటే సమ్ అమౌంట్స్ లాస్ అవుతుంటాడు. సమ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అంటే మీన్ యూరియా కానీ యూరిక్ యాసిడ్ సమ్ అమౌంట్స్ అన్ని కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే దాంట్లో వెళ్ళిపోతాయి. పెద్ద ప్రాబ్లం లేదు.
కానీ యూరిన్ సంబంధించిన వాటర్ తాగడం కూడా సమ్ డిసీజెస్ కాసెస్ చేయడానికి ఇది ఒక రీజన్. అంటే ఇందులో కూడా పీసీటీలోకి వచ్చేప్పటికి 125 ml అంటే రోజుకి 180 లీటర్స్ రక్తం ఫిల్టరేషన్ అవుతుంది. అందులో 1 లీటర్ మాత్రం బయటకు పంపిస్తుంది. సరే, మరి ఇక్కడ ఈ ఫిల్టరేషన్ రేట్ మనం ఏమంటామంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు చెప్పండి, ప్రెజర్ 60 minus 32 plus 18. ఓకే, 60 minus 50 ప్రెజర్ 10. నెట్ ఫిల్టరేషన్ రేట్ 10 mmHg. ఓకే, బ్లడ్ ప్రెషర్ వచ్చేప్పటికి 125/ml/L. సో ఇందులో వచ్చేప్పటికి చూడండి, ఇందులో ఈ టోటల్గా మనం ఏముంటామంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. మరి ఇంకా ఈ గ్లోమరస్ క్యాప్సూల్ యొక్క ఫిల్టరేషన్ అయిపోయింది. మరి పీసీటీకి వద్దాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ గ్లోమరులర్ క్యాప్సూల్ రబ్డ్. దిస్ ఇస్ కాల్డ్ పీసీటీ కదండి. దీన్ని ఏమన్నా దేని గురించి చెప్పాలి, దీన్ని ఏమంటామంటే పీసీటీ ప్రోక్సిమల్ కన్వర్ట్ ట్యూబ్. దీంట్లో ఎంత వచ్చింది 125 ml మాత్రమే పర్ మినిట్కి చేంజ్ అవుతూ ఉంది. సరే, ఇలా అయిపోయింది. సో ఇందులోకి వచ్చేప్పటికి పీసీటీలోకి వచ్చేప్పటికి క్లాస్లో చెప్పారు, దీంట్లో ఏ సెల్స్తో ఇది పీసీటీ ఫామ్ అవుతుంది? క్యూబైడియల్ క్యూబ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్యూబైడియల్ ఎపిథీలియం సెల్స్. దిస్ ఇస్ కాల్డ్ బ్రష్ బ్రోడర్. ఓకే, బ్రష్ బ్రోడర్. మైక్రోవిలైస్ ఉంటాయి. ఈ మైక్రోవిలైస్ తో ఫామ్ అయింది ఎవరు? పీసీటీ. ద ఫార్మేషన్స్ ఆఫ్ కొలాయిడల్ క్యూబైడియల్ okay epithelium cells or brush border epithelium cells. So what is the major functions of PCT? అదేం చేస్తుంది అంటే ఈ PCT వచ్చేప్పటికి మనం 3 విషయాలు గమనించుకోవాలి. ఫస్ట్ ది హై థ్రెషోల్డ్ రాస్తాను. హై threshold substance first thing. Second, low threshold substances. Third, a threshold. Okay, what is the high threshold substance? ఇందులో ఏమి లేవు. హై threshold substance అంటే వెరీ మచ్ సబ్స్టెన్స్. మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? గ్లూకోజ్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్స్ అయాన్స్. మరి లో థ్రెషోల్డ్స్ అంటే ఓన్లీ యూరియా, యూరిక్ యాసిడ్ లో థ్రెషోల్డ్స్. మరి ఏ థ్రెషోల్డ్స్ ఉంటాయి? ఇంకా చెప్పి మిగిలిపోయింది పొటాషియం ఒకటి, నెక్స్ట్ సల్ఫేట్ ఒకటి, నెక్స్ట్ క్రియాటిన్ సొల్యూషన్. ఇవి మెయిన్ 8 థ్రెషోల్డ్స్. హై థ్రెషోల్డ్స్, లో థ్రెషోల్డ్స్, 8 థ్రెషోల్డ్స్. ఇందులో 3 పార్ట్లు ఉన్నాయి. చూడండి ఒకసారి. మరి ఈ బ్రష్ బ్రోడర్ కలిగితో ఫామ్ అయిన ఈ పీసీటీ ప్రోక్సిమల్ కన్వర్ట్ ట్యూబ్ హై థ్రెషోల్డ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ చూడండి, ఇందులో నేను ఎలా మాకు ఇలా పెట్టాను కదండి, దీన్ని ఏమంటే అబ్జర్వేటివ్ పార్ట్. ఇందులో 2 రకాలంటే అబ్జర్వేటివ్ పార్ట్ ఒకటి, సెక్రెటరీ పార్ట్ ఒకటి. ఒకసారి 10th క్లాస్ బుక్ రిఫర్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అబ్జర్వేటివ్ పార్ట్ అండ్ సెక్రెటరీ పార్ట్ ఏమి అబ్జర్వ్ చేస్తున్నాయి? పీసీటీ వచ్చేప్పటికి ఏమి అబ్జర్వ్ చేస్తున్నాయి? ఇది మెయిన్ ఇంపార్టెంట్. పీసీటీకి వచ్చేప్పటికి ఏం అబ్జర్వ్ చేస్తున్నాయంటే ఓకే హై థ్రెషోల్డ్స్ లాగానే అబ్జర్వ్డ్ వాటర్ మాలిక్యూల్ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాయి. అబ్జర్వ్ అంటే ఏంటి? గ్రహించడం అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్లోకి పంపించడం, అంతేగాని కిందకి పంపించట్లేదు. చూడండి, నేను కిందకి పంపించి యారమాట్లా వేసాను అంటే కిందకంటే యారమాట్లా లూజ్ ఆఫ్ ఎయిర్ ఉంది. ఓకే, ఇందులో వచ్చేటికి అబ్జర్వేటివ్ పార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్లోకి పంపించడం రిమైనింగ్ తిరిగి. అంటే మరి 125 mlలో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని కూడా ఈ బ్రష్ బ్రోడర్ అంటే ఇగో ఇక్కడ ఉన్నాయి సెల్స్ చూడండి, ఇక్కడ చక్కగా వేసాను చూడండి. ఈ బ్రష్ బ్రోడర్ ఏం చేస్తుంది? ఇలా వస్తున్న ప్రైమరీ యూరిన్లోంచి సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, బైకార్బోనేట్ అయాన్స్ అన్ని కూడా ఏం చేస్తుంది? వాటర్ ఒకటి, నెక్స్ట్ గ్లూకోజ్ ఒకటి, సాల్ట్ ఒకటి, మెగ్నీషియం. అదే పైన చెప్పాను కదండి హై థ్రెషోల్డ్స్. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఇవి
అబ్జర్వేషన్ చేసి తిరిగి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి హోమియోస్టాటిసిస్ కండిషన్స్కి మెయింటైన్ చేయడానికి అబ్జర్వేటర్ వెళ్ళిపోతుంది. మరి ఇందులో ఎవరు వస్తున్నారు? ఆ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో ఇంప్యూర్కి సంబంధించిన ఎవరు వస్తున్నారంటే ఇంప్యూర్ అయాన్స్ అంటే పొటాషియం ఒకటి, అమోనియా ఒకటి, ఓకే, నెక్స్ట్ NH హైడ్రోజన్ ఒకటి. ఇవి ఈ ఈ ట్యూబ్లోకి ఎలా అవుతున్నాయి? ఓకే, అంటే ఈ ట్యూబ్లోకి రావడం ఇందులోకి వస్తున్నాయి. అంటే వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు అయాన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే మనకి డేంజర్. ఈ అయాన్స్ అన్ని కూడా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్లోకి వెళ్ళిపోతున్నాయి. మిగిలిపోయిన ఎవరున్నారు? పొటాషియం ఒకటి, అమోనియా ఒకటి, సోడియం. అంటే బ్లడ్ నుంచి వచ్చి ఇంప్యూర్ దాంట్లో ఈ ట్యూబ్లో కలిసినాయి. అంటే నేను ఏమన్నా కళ పెట్టాను, దాన్ని ఏమంటారు? అబ్జర్వేటరీ పార్ట్. ఇలా వచ్చేదాన్ని సెక్రెటరీ పార్ట్. సో మొత్తానికి దీని ఫంక్షన్ ఇది. అంటే ఇందులోకి వచ్చేప్పటికి ప్రైమరీ యూనిట్లో కావాల్సిన హై థ్రెషోల్డ్, మరి హై థ్రెషోల్డ్ ఎక్కడ ఉంటాయి? మరి ఎక్కువ అమౌంట్స్ ఉంటాయి కదండి. ఆ అమౌంట్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయి? అబ్జర్వేటరీ చేస్తున్నాయి. ఓకే, మరి ఎలిమెంట్స్ లాస్ ఆఫ్ అంటే మనకు అక్కర్లేనివి ఏంటి? పొటాషియం అంటే, అమోనియా అంటే, హైడ్రోక్సైడ్ ఇలాంటి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా ఇందులోకి వస్తుంది. సో ఇది దీని ఫంక్షన్, పీసీటీ యొక్క ఫంక్షన్. దీన్ని GFR అంటారు, గ్లోబల్ ఫిల్ట్రేషన్ రేట్ అంటారు. ఓకే, దీని వచ్చేసి పీసీటీ వితౌట్ ఎనీ హార్మోన్, అంటే హార్మోన్స్ కాకుండా సెల్ఫ్గా తనకు తానుగా ఫిల్ట్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మిగిలిపోయినట్టే లూప్ ఆఫ్ ఎయిర్. ఈ ట్యూబ్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి ఒకసారి. లూప్ ఆఫ్ ఎయిర్, దిస్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ లింబ్. descending limb ఇంకా పనిచేస్తుంది. descending limb ఇది వచ్చేప్పటికి ascending limb, అంతే కదండి. దిస్ ఇస్ కాల్డ్ descending limb, ఇది వచ్చేప్పటికి ascending limb. మరి ఇక్కడికి వచ్చేప్పటికి మీరు ఇందాక హై థ్రెషోల్డ్ అయాన్స్ అన్నీ కూడా దేనిలోకి వెళ్ళిపోతున్నాయి? బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ పొటాషియంగా వస్తాయన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళా ఇది తిరిగి కిందకు వస్తుంది. ఎవరు? ప్రైమరీ నుంచి కిందకి దేని కనెక్ట్ అయింది? లూప్ ఆఫ్ ఫెనిల్. ఎయిర్ పిల్ స్ట్రక్చర్ చెప్పారు కదండి. ఈ లూప్ ఆఫ్ ఫెనిల్లోకి వస్తుంది. ఈ లూప్ ఆఫ్ ఫెనిల్లో టూ టైప్స్ ఆఫ్ ట్యూబ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే డిసెండింగ్ లింబ్, దీన్ని ఏమంటారంటే అసెండింగ్ లింబ్. అంటే పైకి వెళ్తుంది. అంటే ఇలా వచ్చిన దాంట్లో కూడా ఎలిమెంట్స్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరెవరు అబ్జర్వ్ చేస్తారు, ఎవరెవరు సెక్రెట్ చేస్తారు? ఓకే, అబ్జర్వేటివ్ పార్ట్ ఇందులో ఎవరంటే ఓన్లీ వాటర్ మాత్రమే వస్తాయి. ఓకే, ఓన్లీ వాటర్ మాత్రం ఇందులో వేస్తాను. ఇందులో వచ్చేప్పటికి ఇలా వచ్చేదాన్ని అబ్జర్వేటివ్ పార్ట్ అన్నాను. ఓన్లీ వాటర్ మాత్రమే వస్తాయి. అయాన్స్ మాత్రం ఇందులోకి రావండి. డైరెక్ట్గా అయాన్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు దీంట్లో వాటర్ కన్నా అయాన్సే ఎక్కువ ఉన్నాయి. వాటర్ పెరిమేబుల్ కండిషన్లో ఉండి ఒక లేయర్ ద్వారా వాటర్ అబ్జర్వేటర్ శరీరంలోకి వెళ్ళిపోయింది. మరి మిగిలిపోయింది ఏంటి? సమ్ అమౌంట్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఆ అమౌంట్స్ అన్ని కూడా యూ షేప్లో లూప్ ఆఫ్ ఫెనిల్లోకి వచ్చేప్పటికీ ఆగిపోయింది. అప్పుడు దీని కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అయాన్స్ ఎక్కువ ఉన్నాయి కదండి. ఓకే, దీని గాఢత మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాగే లూప్ ఆఫ్ ఫెనిల్ నుంచి ఎక్కడ ఏంటంటే డిసెండింగ్ లింబ్లోకి వచ్చేసింది. ఇవి మళ్ళీ 2 రకాలు. ఇక్కడికి వచ్చేప్పటికి కాస్త ట్యూబ్ పెద్ద వేసింది చూడండి, ఇలాగా లావుగా వేసింది. ఇక్కడికి వచ్చేప్పటికి సన్నగా వేసింది. ఇందులో ఓకే అబ్జర్వేటివ్ పార్ట్, ఓన్లీ అబ్జర్వేటివ్ పార్ట్ అంటే ఇందులోకి వచ్చేప్పటికి అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్లోకి వెళ్ళిపోయి ఉంటే ఓన్లీ సోడియం అయాన్స్ మాత్రమే అవుతాయి. అంటే అయాన్స్ వెళ్ళిపోతాయి. ఇందులో కూడా సోడియం అయాన్స్ వెళ్ళిపోతాయి. సమ్ అమౌంట్స్ అయాన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ వాటర్ మాత్రం వెళ్ళింది. సో అయాన్స్ అన్నీ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేప్పటికి ఈ ట్యూబ్ ఏం చేస్తుంది? సోడియము, గ్లూకోజ్ అయాన్స్,
మనకు కావాల్సిన మెగ్నీషియం అయాన్స్, బైకార్బోనేట్స్ అయాన్స్, ముఖ్యంగా సోడియం అయాన్స్ బయట పంపిస్తుంది. అంటే అబ్జర్వేటివ్ పార్ట్లో అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్లోకి పంపిస్తుంది. ఇందులో కూడా సోడియం అయాన్స్ పంపిస్తుంది. కానీ ఇంపెర్మియబుల్ వాటర్ మాత్రం పంపించదండి. అంటే వాటర్ పంపించదు కాబట్టి ఇది వాటర్ ట్రావెలింగ్ అవుతుంది. అంతే కదా. మరి వాటర్ ఎక్కడ ఉండిపోయిందో, ఇందులో వాటర్ వెళ్ళిపోయింది, ఇక్కడ వచ్చేప్పటికి లూప్ ఆఫ్ ఎనిమిది ద్వారా వెళ్ళి ఎసెండింగ్ లింక్ వచ్చేప్పటికి వాటర్ అయిపోయి అయాన్స్ మాత్రం వెళ్ళిపోతుంది మన శరీరంలో. అంటే మళ్ళీ ప్రిపరేషన్ అవ్వడానికి కాదు, ఓన్లీ వాటర్ మాత్రమే ఇందులో మిగిలిపోయింది. సో ఇప్పుడు వాటర్ మిగిలిపోయింది కాబట్టి ఇది దీని కంటిన్యూషన్ అవ్వడం ఇదంతా ఎక్కడ జరుగుతుంది, మెడిలరీ రీజన్లో జరుగుతుంది. అంతే కదా. కిడ్నీలో మెడిలరీ లూప్ ఆఫ్ ఎనిమిది జరుగుతుంది. మరి పైన అంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు డిసిటి. అంతే కదా. ఈ హెడ్ నెక్ టైప్ ఎక్కడ ఉన్నారు, ఓకే కార్టెక్స్లో ఉన్నారు, కిడ్నీలో కార్టెక్స్లో ఉన్నారు. అంటే దీనిలో ఘాట్ ఏమైందంటే చాలా ఎక్కువ ఉందండి, అయాన్స్ ఉన్నాయి. పైకి వెళ్ళే కొద్ది ఓకే ఏమైపోయింది, ఓన్లీ ఏమైంది సోడియం అయాన్స్ మాత్రం వచ్చాయి, అబ్జర్వేటివ్ పార్ట్లో ఉంది. అటువైపు కూడా అబ్జర్వేటివ్ పార్ట్లో ఉంది. వాటర్ మాత్రం ఇంపెర్మియబుల్, వాటర్ అవడానికి ఛాన్స్ లేదండి. దీనికి వాటర్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఈ ట్యూబ్లో, కానీ ఈ ట్యూబ్లో వాటర్ అవడానికి ఛాన్సెస్ లేకుండా మరి పైన ఉన్నారు ఓకే కంటిన్యూషన్స్ ఆఫ్ నెక్స్ట్ ట్యూబ్ డిసిటి. ఓకే దీన్ని ఏమంటామంటే డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబుల్, డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబుల్ డిసిటిలోకి వెళ్ళిపోతున్నాయి. సరే డిసిటిలో అవుతుంది కొంచెం యూరియా కూడా సరే డిసిటిలోకి కంటిన్యూ. మరి డిసిటి పార్ట్ ఏదో చూద్దాం. ఇది చెప్పేసి డిసిటి ఎక్కడ ఉంది, డిసిటిని హెడ్ అంటే బౌమెన్స్ క్యాప్సుల్ ఎక్కడ ఉంది, కార్టెక్స్ రీజన్ ఉంది. ఓన్లీ లూప్ ఆఫ్ ఎనిమిది మాత్రం మిడిలరీ రీజన్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ డిసిటి. అంతే కదండి. డిసిటి కంటిన్యూషన్ ఎందులో ఉన్నారు, కార్టికల్ సిడి. అంటే సిడి మీన్ నాస్ట్రిల్. ఓకే డిసిటి అండ్ కలెక్టింగ్ డక్ట్ సిడి అంటుంది. ఓకే ఇందాక పీసీటీ అయిపోయింది, లూప్ ఆఫ్ ఎనిమిది అయిపోయింది, డిసిటి. ఇంకా మన డిసిటిలో ఎవరైతే అబ్జర్వేటివ్ పార్ట్, డిసిటికి ఇంకో పేరు ఉందంటే ది పీసీటీని ఆబ్లిగేటరీ అంటాం, దీన్ని ఫ్యాకల్టేటివ్ అంటాం. ఫ్యాకల్టేటివ్ నేను ఎందుకన్నాం, డిసిటి ఫ్యాకల్టేటివ్. ఇది హార్మోన్స్ ఉంటే దాని ప్రతాపం చూపిస్తుంది. కానీ పీసీటీ ఏమైనా సెల్ఫ్గా ఫిల్టరేషన్ చేసుకుంటుంది. డిసిటికి మాత్రం హెల్పింగ్ హార్మోన్స్. వాట్ ఈస్ ద హార్మోన్స్ ఇన్ కెమికల్ మెసెంజర్ నోన్ యాజ్ హార్మోన్స్. అది హార్మోన్స్ వచ్చినప్పుడు చెప్తారు. ఇక్కడ డిసిటి హెల్పింగ్ హార్మోన్స్ ఉండాలి. సరే ఈ ట్యూబ్లోంచి ఎవరెవరు వెళ్తారు, ఈ ట్యూబ్లో ఎవరు ఉంటారండి మీకు తెలిసిన విషయం. వితౌట్ ఎనీ ఓకే బ్రష్ బ్లోడర్స్ అంటే మైక్రోవేవ్స్ ఏమో ఇలా లేవు కాబట్టి అబ్జర్వేటివ్ చేసుకునే కెపాసిటీ దీనికి లేదు. హెల్పింగ్ ఇన్ హార్మోన్స్. హార్మోన్స్ సహాయంతో కొన్ని ఎలిమెంట్స్ని మన బాడీలో రికవరీ చేయడానికి వెళ్తున్నాయి తప్ప తాను తానుగా సెల్ఫ్గా అది మాత్రం చేయట్లేదు. సో ఎందుకు చేయలేకపోతుందంటే చూడండి ఇక్కడ సమ్ అమౌంట్స్ ఏమి వెళ్ళిపోతున్నాయి, దీనిలో ఏమి లేవు, బ్రష్ బ్రోడర్స్ అండ్ ఎపిథీలియం సెల్స్. దానిలో ఓకే అబ్జర్వేటివ్ చేసుకునే సెల్స్ అనేది లేవు. ఓన్లీ ఫర్ pubertal epithelium cells, tube-like structure called pubertal epithelium cells are present. సో దీంట్లో ఏమవుతున్నాయంటే ఒకసారి చూడండి, దీనిలోకి సోడియం వెళ్ళిపోతుందంట, క్యాల్షియం అయిపోతుంది, క్లోరైడ్ వాటర్ వెళ్ళిపోతుంది, బైకార్బోనేట్స్ ఉన్నాయి. మరి ప్లేస్ రికవర్ చేయడానికి అమ్మోనియా ఒకటి, పొటాషియం ఒకటి, నెక్స్ట్ హైడ్రోజన్ ఒకటి. అంటే ఇవన్నీ సీక్రెటరీ పార్ట్ ఇందులో వెళ్తుంది, ఈ ట్యూబ్లోకి వెళ్ళాలి. ఇది అయాన్స్ ఇక్కడ సోడియం మాత్రం వెళ్ళిందని చెప్పారు కదండి. ఇక్కడ సోడియం మాత్రమే వచ్చిందని చెప్పారు లూప్ ఆఫ్ ఎనిమిదిలో, వాటర్ మాత్రం ఉండిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ ఏమవుతుందంటే ఫ్రీగా పీసీటీ లాగే వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. పీసీటీలో వాటర్ ఇలా అబ్జర్వేటివ్ పార్ట్లోకి వస్తుందిగా, డీసీటీలో కూడా వాటర్ అబ్జర్వేటివ్ పార్ట్లోకి బాడీలోని హోమియోస్టాటిస్ కండిషన్ జరగడానికి ఈజీగా వాటర్ వెళ్ళిపోతుంది. వాటర్తో పాటు ఎవరెవరు తీసుకుంటున్నారంటే సోడియం తీసుకెళ్ళిపోతుంది, క్లోరైడ్ తీసుకెళ్ళిపోతుంది, సమ్ అమౌంట్స్ అన్ని తీసుకెళ్ళిపోతుంది. మరి ఈ అమౌంట్స్ని రికవర్ చేయడానికి వేస్ట్ మెటీరియల్ ఎవరంటే అమోనియా, నెక్స్ట్ పొటాషియం ఒకటి, హైడ్రోజన్ ఒకటి, కేయాన్స్ వాడతాయి. అంతేకాకుండా అలాగే ఓకే కొలాక్టిన్
దిస్ ఇస్ కాల్డ్ కలెక్టింగ్ డక్ట్. ఈ కలెక్టింగ్ డక్ట్లో కూడా హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, హార్మోన్స్ లేకుండా అది పనిచేయాలి. సో దాంతోపాటుగా యూరియా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. యూరియా కూడా అబ్జర్వేటివ్ పార్ట్గా ఉంటుందండి. బాడీలో యూరియాని కూడా కొంచెం బయటికి పంపించడానికి ఇష్టపడదు. ఆ యూరియా మళ్ళీ ఎక్కడికి వస్తుంది చూడండి, ఇక్కడ లూప్ ఆఫ్ అయింది కదా, అసెండింగ్ లింబ్ నుంచి యూరియా ఇలా వచ్చి మళ్ళీ యూరియా ఇలా వస్తుంది. ఈ యూరియా మళ్ళీ ఇలా వచ్చి ఇలా వస్తుంది. యూరియా మాత్రం బయటకు వెళ్తుంది. Some amounts of urea including of human body. Okay, not a loss of urea. ఇక్కడ వచ్చేప్పటికి యూరియా కూడా వస్తుంది. ఆ యూరియా ఎక్కడికి వస్తుంది, అసెండింగ్ లింబ్ విత్ డిసెండింగ్ లింబ్, లూప్ ఆఫ్ లింబ్. ఇదేమవుతుంది, అసెండింగ్ లింబ్ కదా. అసెండింగ్ లింబ్లోంచి యూరియా ఎలా పనిచేస్తుందంటే అబ్జర్వేటివ్ పార్ట్గా పనిచేస్తుంది, సీక్రెటరీ పార్ట్గా పనిచేస్తుంది. ఈ సీక్రెషన్ చేసిన అయాన్స్ మళ్ళీ ఎలా రావాలి, డీసీటీకి ఎలా రావాలి. కానీ డీసీటీ ఏం చేస్తుందంటే లూప్ కలెక్టింగ్ డక్ట్ ద్వారా ఏం చేస్తుందంటే అబ్జర్వేటివ్ పార్ట్గా పనిచేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉంది. సీడీ కలెక్టింగ్ డక్ట్ యూరియాని ఏం చేస్తుంది, ఇప్పుడు యూరియా కలుస్తుంది. యూరియా దానికి జస్ట్ దాన్ని ఏమంటారంటే ప్రముఖ నటి అని చెప్తారు కదా సినిమాలో. అలాగే ఈ సంబంధించిన యూరియా ఇందులో వస్తున్న అమౌంట్స్ ఆఫ్ యూరియా లాస్ బయటకు కొనకుండా కలెక్టింగ్ డక్ట్ నుంచి ఓకే ఇదేం చేస్తుంది, అబ్జర్వేటివ్ పార్ట్గా పనిచేస్తే ఇది కూడా అబ్జర్వేటివ్ పార్ట్గా పనిచేస్తుంది, సీక్రెటరీ పార్ట్గా పనిచేస్తుంది. ఇది మళ్ళీ తిరిగి ఇలా వస్తుంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ మన క్లారిటీ అసెంబ్లీ లూప్ ఆఫ్ ఎనిల్ అసెండింగ్ లింబ్ క్లారిటీగా చూసుకోండి. అసెండింగ్ లింబ్ ఓకే కనెక్టింగ్ ఆఫ్ ఈసీటీ కనెక్టింగ్ ఆఫ్ బాంబ్ అండ్ స్టాప్స్. చూసారా వచ్చిందా, ఇది అంటే ఇది హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఇది సెల్ఫీగా తనకు తనకు తానుగా పనిచేస్తుంది. ఇది వచ్చేప్పటికి ఓన్లీ దీనిలో కాన్సన్ట్రేషన్ అయాన్స్ ఉంటాయి. ఇదండి అంటే టోటల్గా చెప్పాలంటే అయాన్స్ అన్ని ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రమే వెళ్తుంది. జాగ్రత్తగా అండి, ఈ లూప్ ఆఫ్ ఎనిల్లో డిసెండింగ్ లింబ్ వాటర్ మాత్రమే అబ్జర్వేటివ్ పార్ట్ పనిచేస్తుంది. మిగతా కూడా ఇందులో అయాన్స్ వస్తాయి. ఈ అయాన్స్ ముఖ్యంగా షుగర్ అయాన్స్ మాత్రం ఉంది. ఇంపెరిగబుల్గా అంటే వాటర్ మాత్రం మిగిలిపోతుంది. వాటర్ పట్టుకోవడం వల్ల డీసీటీ అబ్జర్వేటివ్ పార్ట్గా పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవండి, ఈజీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ ఫార్మేషన్. ఇక్కడతో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. కౌంటర్ కరెంట్ అని ఒక పార్ట్ ఉంది, అది చెప్పేస్తాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే అండి.